చికెన్ సెంటర్ యజమానులు ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడదాం. అయితే మొత్తానికైతే చికెన్ సెంటర్లో ఈ రోజు నుంచి బంద్ ఉన్నది కాబట్టి చికెన్ కూడా మేము అమ్మట్లేదని చెప్తున్నారు. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏం తెలుసుకుందాం. చికెన్ సెంటర్లు ఎందుకు బంద్ చేస్తున్నారు? ఈ రోజు నుంచి మొత్తం కంప్లీట్ బంద్ చేస్తున్నారు కదా. చికెన్ బంద్ చేస్తును ఎందుకు అంటే మాకు ప్రాఫిట్ తక్కువ వస్తుంది కంపెనీ నుంచి. దాని గురించి మొత్తం ఇన్స్టిట్యూషన్ బంద్ చేస్తున్నారు. పెద్ద స్నేహ కంపెనీ ఉన్నది కదా, వాళ్ళు చాలా తక్కువ మార్జిన్ ఇస్తున్నారు మాకు. డీలర్కి తక్కువ ఇస్తున్నారు, మాకు ఇస్తున్నారు. డీలర్ ఇస్తున్నారు, దానికన్నా తక్కువ మాకు వస్తుంది. అందుకే ప్రాఫిట్ వస్తలేదని మొత్తం స్ట్రైక్ చేస్తున్నారు. అంటే మీరు పర్ కేజీ పైన మీకు దానిపైన లాభం వస్తుంటుంది కదా. వస్తుండే కానీ ఇప్పుడు ఒక 2 months నుంచి వస్తలేదు. అంతకుముందు ఎంత వస్తుండే? ముందు హోల్సేల్ ఫార్మ్ రేట్ మీద నుంచి ఒక 15 రూపీస్ 12 రూపీస్ మైనస్ వస్తుండే. ఇప్పుడు అది మైనస్ వస్తలేదు. అందుకు గురించి మాకు ప్రాఫిట్ చాలా తక్కువ. దాని గురించి ఏం మిగులుతలేదని స్ట్రైక్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన మీ 15 రూపీస్లో మీరు దేనికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది? దేనికి అంటే అది కోల్డ్ తెచ్చి వేసిన తర్వాత ఒక 100 grams ఒక కోడికి కేజీకి వెళ్ళిపోతుంది. ఒక 100 కిలో తీసుకుని పొద్దు నుంచి సాయంత్రం అమ్మేదాకా 8 kg 7 kg వెయిట్ లాస్ వస్తుంది. మళ్ళీ ప్రాఫిట్ కూడా తక్కువ ఉన్నది. ఇప్పుడు ఏం లాభం బేరం చేసి, అందుకే స్ట్రైక్ చేస్తున్నారు దాని గురించి. అంటే మీరు ఇప్పుడు స్ట్రైక్ చేస్తే వచ్చే లాభం కూడా పోతుంది కదా. స్ట్రైక్ చేస్తే కోల్డ్ మాది వేసుకుంటారా లోపల, వాళ్ళు మళ్ళీ తక్కువ మాకు మార్జిన్ ఇచ్చి మళ్ళీ వేస్తాడు. రోజుకి ఒక సిటీలో లక్షల కోళ్ళు వస్తుంది. ఆ లక్షల కోళ్ళు ఏడ పెట్టుకుంటారు. మీరు స్ట్రైక్ చేస్తే ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ఒక మార్జిన్ మాకు ఎక్కువ వస్తుంది. అప్పుడు బిజినెస్ మళ్ళీ స్టార్ట్. ఒక 2 days అట్లా ఉంటుంది ఇప్పుడు. అంటే గతంలో కూడా ఇంతకుముందు కూడా మీరు మీటింగ్ పెట్టుకున్నారు, డిస్కషన్స్ కూడా అయినాయి. 3 months తర్వాత కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు దాని గురించి ఏం మాట్లాడలేదు. ఏం చేయలేదు. ఆ దాని గురించి మీటింగ్ చేయలేదు కానీ అసోసియేషన్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు రేట్ కోసం మార్జిన్ కోసం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎంత కావాలని డిమాండ్ చేస్తున్నారు మార్జిన్? ప్రాఫిట్ కేజీకి స్కిన్లెస్ మీద ఒక 40-50 రూపీస్ రావాలి మాకు. 20 రూపీస్ మొత్తం మెయింటెనెన్స్, ఒక 10 రూపీస్ మాకు, 20 రూపీస్ లేబర్ వాళ్ళకి, అంత రావాలి. ఏమొస్తుంది స్కిన్లెస్గా 15 రూపీస్ 18 రూపీస్ అట్లా వస్తుంది. ఇప్పుడు కనీసం ఒక 40-50 రూపీస్ రావాలి. ఇప్పుడు మీరు తెచ్చినప్పుడు కోళ్ళు ఏమైనా చనిపోయింది అనుకో, మొత్తం మీ మీద పడిపోతుంది. మళ్ళీ మాకే లాస్ అది. కోల్డ్ బండి వస్తుంది, కోల్డ్ జోకుతారు, వేసిస్తారు. వేసిన తర్వాత ఇక్కడ 4 కోల్డ్స్ వస్తే 10 కోల్డ్స్ వస్తే మాదే లాభం ఉంది, మాకే ప్రాబ్లం. వాళ్ళు తీసుకోపోరు. వాళ్ళు కాంటలా వేసి జోకితే వాళ్ళు తీసుకోపోతారు. వీళ్ళు షాప్లో వేసి వస్తే వాళ్ళు తీసుకోపోరు. మొత్తానికి మీరు ఒక 40 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు మార్జిన్ రావాలండి మరి. ఇప్పుడు ఈయన గుళ్ళు ఇచ్చేటం ముందు ఈయన మాకు వస్తుంది పేపర్ కన్నా 20 రూపీస్, ఇప్పుడు ఇస్తున్నారు 30 రూపీస్. పేపర్ కన్నా 30 రూపీస్ అయినా ఎక్కువ ఇస్తారు. ఏమమ్మాలి మీరు? 2 గుడ్లు పలిగిపోతే 110 రూపీస్ 18 వెళ్ళిపోతుంది అంతే. మార్జిన్ ఎక్కువ వస్తే మనం ఏమన్నా కూడా చేసుకోవచ్చు. మార్జిన్ వస్తలేదు, దాని గురించే స్టెక్. చికెన్ పర్ కేజీ రేటు ఎవరు ఫిక్స్ చేస్తారు? అంటే మీరు షాప్ వాళ్ళు ఫిక్స్ చేస్తారా లేకుంటే కంపెనీ వాళ్ళు ఫిక్స్ చేస్తారు? కంపెనీ వాళ్ళు. ఈ స్నేహ ఉన్నాడు కదా, వాడే చేస్తారు. వాడే బాగా చిన్న వాళ్ళకి మొత్తం ఇబ్బంది వాడే పెట్టరు. అంటే వాళ్ళు కూడా చెప్పింది అంటే మాకు కూడా ఫీడ్ రేటు పెరిగింది, వ్యాక్సినేషన్ రేటు పెరిగింది, దానికోసం మాకు కూడా లాస్ వస్తుంది అంటున్నారు. ఎంత అయినా పెరగని ఏం కానీ 100 రూపాయలు మీకు పడితే మాకు 120 రూపీస్ మాకు పేపర్లో మార్జిన్ ఎక్కువ. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే పేపర్లో రేట్ తక్కువ ఇస్తాడు, వాళ్ళు పర్చేసింగ్ చేసేటోళ్ళకి ఎక్కువ ఇస్తున్నాడు. అది 1 పాయింట్. చిన్నోళ్ళు మొత్తం బంద్ చేసుకోవాలి, ఇంట్లో కూర్చోవాలి. మేము అందరం మన జనాలు తింటారని అట్లా ఉన్నాడు ఇచ్చినవాడు. అట్లా మొత్తం కార్పొరేట్ స్టైల్లో చిన్న వాళ్ళందరినీ తొక్కాలి అని చూస్తాం. ప్లానింగ్ అంది ఇచ్చినవాళ్ళది. ఈ చిన్న మొత్తం ఇప్పుడు హోటల్ వాళ్ళు సప్లై చేయకుండా ఉంది. ముందు వచ్చినప్పుడు 110 రూపీస్ సంవత్సరంలో ఒక అగ్రిమెంట్ ఇచ్చిన హోటల్ వాళ్ళకి. ఎందుకు ఇస్తున్నాడు? మళ్ళీ మనం మేమేం చేయాలి? ఇచ్చిన తర్వాత వాందే ఫామ్, వాందే బర్డ్, వాందే మొత్తం ఇప్పుడు చిన్న షాప్ కూడా వాడే పెట్టుకుంటాం. ఇప్పుడు మనం అందరు బంద్ చేసి వాళ్ళకి పని చేయాలి, అట్లా చేస్తున్నారు. మాకు వచ్చిన మార్జిన్లో అసలు ఏం మిగలట్లేదు. మేము ఎవరైతే మనకి చికెన్ సెంటర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా ఖర్చు అవుతుంది. వీళ్ళు ఇచ్చే మార్జిన్ కూడా కేవలం 15 రూపాయలలో మాకేం మిగలట్లేదు అంటున్నారు. అట్లాగే ఇప్పుడు ఇచ్చే మార్జిన్ అయితే 45 నుంచి 50 రూపాయల వరకు కూడా పర్ కేజీ మార్జిన్ ఇచ్చిన తర్వాతనే మేము చికెన్ సెంటర్లు అయితే షాపులు అయితే ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. మొత్తం కార్పొరేట్ స్టైల్లోనే ఇదంతా జరుగుతుంది. చిన్న వ్యాపారులు కూడా చాలా నష్టపోతున్నారు. దీనిపైన కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చికెన్ సెంటర్ యజమానులు కోరుతున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, పంజగుట్ట, హైదరాబాద్.